హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి వేడి వేడిగా తినేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాలీఫ్లవర్, బంగాళదుంప, టమాటా మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. ఈ విధంగా చేసుకుంటూ తినండి. ఎప్పుడూ రొటీన్గా బిర్యానీస్, చికెను, ఎగ్స్ ఇవి కాకుండా ఇలా మిక్స్డ్ కర్రీస్ చేసుకొని తింటూ ఉంటే హెల్త్కి మంచిది, నోటికి కూడా చాలా టేస్ట్గా అనిపిస్తూ ఉంటాయి. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రెగ్యులర్గా తింటూ ఉండండి. చాలా మంచిది హెల్త్కి అనేది. నాకు క్యాలీఫ్లవర్ అనేది చాలా ఇష్టమైన కర్రీ అండి. బిఫోర్ మ్యారేజ్ అయితే వచ్చే డిసెంబరు ఆ టైంలో రెగ్యులర్గా 2-3 డేస్కి ఒకసారి తినేదాన్ని. కాకపోతే మా చిన్న బాబు పుట్టినాక మాత్రం ఈ క్యాలీఫ్లవర్ తింటూ ఉంటే ఒక ఎలర్జీ లాగా వస్తూ ఉండిద్ది. అందుకే చాలా వరకు అవాయిడ్ చేశాను. కాకపోతే ఎప్పుడైనా 15 డేస్కి 20 డేస్కి ఒకసారి తింటూ ఉంటాను. ఎందుకంటే ఇష్టమైన కర్రీ కదా, ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేను. ఎప్పుడైనా చాలా తక్కువ క్వాంటిటీలో తింటూ ఉంటాను. నాకైనా ఇంకెవరికైనా ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయా? నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, చూస్తూ ఉండడంలోనే క్యాలీఫ్లవరు, బంగాళదుంప, టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇలా గ్రేవీస్ కర్రీస్ చేసుకొని తింటూ ఉంటే బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తింటూ ఉండండి. చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా మిక్స్డ్ వెజ్ కర్రీస్ చేసుకొని తింటారు, ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. ఫాలో అవ్వండి.